గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే లోపల చాలా రష్ ఉంది తెలుసా, ఫుల్ రష్ ఉంది అసలు. మనం తినే పనిలో ఉన్నాం. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. అంటారు అంటే అన్లెస్ యు ఫేస్ దిస్ సిచ్యువేషన్. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే ఇట్స్ మై డే 2 ఇన్ పాండిచ్చేరి. నేనైతే డే 1 లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు అది చూడకపోయి ఉంటే వెళ్ళి అది కూడా చూసేయండి. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ పాండిచ్చేరి విత్ మీ. ఎర్లీ మార్నింగ్ 5 అయితే నిద్రలేసామన్నమాట. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎడెన్ బీచ్ టు వాచ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. సో పాండిచ్చేరిలో ఎడెన్ బీచ్లో సన్ రైజ్ చాలా బాగుంటుందంట. సో వీఆర్ నౌ గోయింగ్ టు ఎడెన్ బీచ్. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్ టు ది ఎడెన్ బీచ్. వెనకంతా ఇగ్నోర్ చేసేయండి, ఆబ్వియస్లీ మెస్సీగా ఉంటుంది, ఏం చేయలేమన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఎడెన్ బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. టైం అరౌండ్ 5:40 అట్లా అవుతుంది. మేమున్న రూమ్ నుంచి బీచ్ అయితే 7 కిలోమీటర్స్ అంట. సో ఒక 10-15 మినిట్స్ మేమైతే బీచ్ రీచ్ అవుతాం. ప్యాసింజర్ ప్రిన్సెస్ అంటారు అంటే అన్లెస్ యు ఫేస్ దిస్ సిచ్యువేషన్. మీకు ఆ ప్యాసింజర్ ప్రిన్సెస్ ఫీల్ దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఈ గాలికి జుట్టున మొహన్ వచ్చి సురుక్క తగులుతుంది. We have nothing to do. We have to just adjust. బైక్ ని పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసేసి మేమైతే వాక్ చేసుకుంటా బీచ్కి వెళ్తున్నాం. క్లైమేట్ చూస్తుంటే మబ్బుగా ఉంది, చినుకులు కూడా పడుతున్నాయి. సన్ వస్తుంది లేదు తెలీదు, చూడాలి ఏమంటుంది. డిసప్పాయింట్మెంట్. సన్ వస్తాడని చెప్పి ఆల్మోస్ట్ మేము 1 hour వెయిట్ చేసాం. బట్ క్లౌడీగా ఉండడం వల్ల సన్ అయితే రాలేదు. బట్ ఏం కాదు, బాగుంది. బీచ్లో అలాగా అలలు, సౌండ్స్, చాలా బాగుంది. క్లైమేట్ కూడా. Why so many crows here? బీచ్ అయిపోయింది. నవ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎక్కడికి తెలీదు. బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత
రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి తిరగాలి. యాందిరయ్యా యాం చేస్తున్నా బ్రేక్ఫాస్ట్కి ఇండియన్ కాఫీ హౌస్కి అయితే వచ్చాం. యా అంటే వాళ్ళ మార్కెట్ చాలా రష్ ఉంది సండే కాబట్టి. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. లోపల చాలా రష్ ఉంది తెలుసా, ఫుల్ రష్ ఉంది అసలు. సో మేమైతే రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. మార్నింగే 5కి లేసాం, నైట్ ఏమో 12 అయింది పడుకునే లోపల. అండ్ నిన్నంతా జర్నీ వల్ల స్లీప్ లేదు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ డే 2 ఇన్ పాండి. సో ఇప్పుడైతే మేము ఫ్రెంచ్ కాలనీకి అండ్ లంచ్కి వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు సేలం బిర్యానీ తిందామని వచ్చాము. ఫుల్ రష్ అయితే ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ పాస్ట్ 10 minutes. ఓకే 5 minutes అయిందంట. 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మేమైతే స్ట్రీట్ షాపింగ్ అయిపోయినాక రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసి ఒక 1.5 hour అలాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఈజ్ మై అనదర్ అవుట్ఫిట్. సో మేమైతే ఇప్పుడు చర్చ్కి వచ్చాం. మార్నింగ్ వచ్చినప్పుడు క్లోజ్లో ఉన్నిందనమాట చర్చ్. ఇప్పుడైతే ఓపెన్లో ఉన్నింది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో.
కేబిఎస్లో కాఫీ అయితే తాగాము. ఇది ఏదో అక్కడ క్యూట్గా కనిపించింది చేపలాగా, సరే తీసుకొని ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇదేంటో తిన్నాం. దీని లోపల దిల్పసంద్ స్టఫ్ ఉంది. దిల్పసంద్ స్టఫ్ ఏమంటారు అంతే, దిల్పసంద్ స్టఫ్ ఉంది. చాలా బాగుంది, బన్ మెత్తగా. వెనక చూస్తే చాలా మంది ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. మనం తినే పనిలో ఉన్నాం. ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. సో మేమైతే మొత్తం ఫ్రెంచ్ కాలనీ అంతా తిరిగేసి అండ్ డిన్నర్ చేసేసి రూమ్కి అయితే వచ్చేసాం. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇవాళ ముచ్చట్లయితే ఇవి. బాయ్ గాయ్స్.